సార్, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే వేదికను పంచుకోబోతున్నారని, అలాగే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి గురువు హోదాలో చంద్రబాబు నాయుడు, పక్క రాష్ట్ర సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అటెండ్ కాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వార్తలో వాస్తవం ఉందంటే? సోషల్ మీడియాలో చక్కర్ కొట్టడమే కాదు, ముగ్గురు ఒక చంద్రబాబు నాయుడు అలాగే జగనే కాదు, కేసీఆర్ వచ్చినా ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా మేము పరిపాలన సాగించామని చెప్తుంటాడు కదా కేసీఆర్. సో ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఒక సీఎంగా, మాజీ సీఎంగా, ఒక ఉద్యమకారుడిగా ఆయన ఇప్పుడు రావాలి. ఎందుకంటే ప్రజల తీర్పు ఇచ్చింది, అదేదో రేవంత్ రెడ్డి తీర్పు కాదు, ప్రజా తీర్పు. అసలు అసెంబ్లీకే రాడు అంటే రావాలి, అదే చెప్తుంది, రావాలి, ప్రజా తీర్పు కాబట్టి రావాలి. ఓకే, ప్రజా తీర్పు ఇచ్చినప్పుడు అందరూ గౌరవించాల్సిందే. ఖచ్చితంగా ఇన్విటేషన్ అయితే పంపిస్తారు, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆపోజిషన్ పార్టీకి ఖచ్చితంగా ఆపోజిషన్ అందరికీ పంపిస్తారు, ఎమ్మెల్యేలు పంపిస్తారు, అందరికీ ఇన్విటేషన్స్ అయితే పంపిస్తారు. సరే, వచ్చేవాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రాదు, అది వాళ్ళ ఇష్టం. బట్ ప్రజాస్వామ్యతంగా ఖచ్చితంగా అయితే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు, ప్రజా తీర్పును గౌరవించే వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ప్రభుత్వం అది, రేవంత్ రెడ్డి అనేది ఇండివిజువల్ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, అదే తెలంగాణ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మెజారిటీ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నారు. సో ప్రభుత్వం అంటే ఏంటి? ప్రతిపక్షం, అధికార పక్షం, అవును, అలాగే విపక్షాలు అన్నీ కలిపితేనే ప్రభుత్వం. అంతే తప్ప ఇదేదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అలా ఉండవు. ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లేదా భారత ప్రభుత్వం, ఇలా ఉంటుంది. కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అంటారు, అంతే. అంతే తప్ప చాలామంది ఇదే వర్డింగ్లో కూడా ఇదే వాడతారు, కేసీఆర్ గవర్నమెంట్. ఏం కేసీఆర్ గవర్నమెంట్ కాదు, తెలంగాణ గవర్నమెంట్. దాంట్లో అందరూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇన్విటేషన్ ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియంలో జరగబోతుందండి. 7వ తారీఖున 10:30కి ముహూర్తం పెట్టారు. సరే, ఆ ముహూర్తానికి ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత అందరికీ ఆఫీసర్స్ అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ ప్రకారం అన్నీ చేస్తున్నారు. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేపిస్తారు. సో అది ప్రోటోకాల్ అది. అలాగే అందరికీ ఇన్విటేషన్స్ పంపిస్తారు, సెలబ్రిటీస్కి కానీ అందరికీ. తర్వాత అవార్డులు అందుకున్నటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ ప్రోటోకాల్ ప్రకారం పంపిస్తారు. ప్లస్ అక్కడ సీట్లు కూడా కేటాయిస్తారు. ఓకే, కూర్చునేదానికి సీట్లు కూడా కేటాయిస్తారు ప్రోటోకాల్ ప్రకారం. ప్రతిపక్ష నేతకు కానీ, లేదా అవార్డులు అందుకున్నటువంటి భారతరత్నాలు, ఇలాంటి అవార్డులు ఉన్నాయి కదా చాలా, పద్మశ్రీ, ఇవన్నీ. చిరంజీవి ఉన్నాడు, ఆయనకు ఒక అవార్డు వచ్చింది కదా. సో అలా అవార్డులు అందుకున్న వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు, ఇన్వైట్ చేస్తారు. అలాగే పక్క రాష్ట్రాల సీఎంను ఆహ్వానించడం కూడా ఒక ఆనవాయితీ జనరల్గా. ప్లస్ ఇప్పుడు పక్క రాష్ట్రం అంటే ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో విడిపోలా. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పూర్తి స్థాయిలో విడిపోలా. ఇంకా 9-10 షెడ్యూల్కి సంబంధించినటువంటి ఆస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవి ఇంకా విడిపోలేదు, పంచుకోలేదు. కాకపోతే భౌగోళికంగా విడిపోయినట్టు ఉంది, కానీ ఇక్కడ ఆస్తుల పరంగా ఇంకా పూర్తిగా విడిపోలేదు క్లియర్గా. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తారు. ప్లస్ స్టాలిన్ ఆహ్వానిస్తాడు. స్టాలిన్ ఎందుకు ఆహ్వానిస్తారు? కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ తెలంగాణలో ఉండేటువంటి తమిళ సెటిలర్స్ అందరికి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రచారం కూడా చేశారు, అంటే ఒక నోటు విడుదల చేశారు. సో స్టాలిన్ని ఆహ్వానిస్తారు. పైగా ఆయన ఇండియా కూటమిలో కీలకమైన భాగస్వామి. సో తమిళనాడు సీఎం వచ్చే అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్ సీఎం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక చంద్రబాబు నాయుడు తన గురువు, రేవంత్ రెడ్డి గురువు. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ఎక్కువ సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు. సో ఇవాళ తెలంగాణ ఈ స్థాయిలో ఉంది, తెలంగాణలో ఇవాళ ఇంత బడ్జెట్ ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు వేసిన పునాదులు. సో కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానిస్తారు. ఆహ్వానించినటువంటి క్రమంలో ఎవరెవరు వస్తారు, ఎవరెవరు రారు అనే దాని మీద వాళ్ళ ఇష్టం. కాకపోతే ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే కనుక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఒకే వేదిక మీదకి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రాబోతున్నారు అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి దృశ్యం. ఆ వేదిక మీదకి కేసీఆర్ కూడా వస్తే ఇంకా సంభ్రమాశ్చర్యకరమైనటువంటి దృశ్యంగా కనపడుతుంది అది. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి 2019లో కేసీఆర్ వెళ్ళాడు కదా. అవును, స్టాలిన్ వచ్చారు కదా. కాకపోతే చంద్రబాబు నాయుడు రాలా. కాకపోతే ఇన్విటేషన్ పంపించారు కానీ రాలా. కాకపోతే ప్రజాస్వామ్యతంగా అందరూ అటెండ్ కావాలంటే అటెండ్ కావాలి. రాజశేఖర రెడ్డి 2004లో ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు
జరగాలి. తర్వాత నీకు హైటీలో రాజ్భవన్లో కలుసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. సో రాజ్భవన్లో కలుసుకొని సీఎం, ప్రతిపక్ష నేత, అధికార పక్షంలో ఉండే సీఎం అందరూ కలుసుకొని హైటీలో పాల్గొనటం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కాబట్టి గెలుపు ఓటములు అనేది సహజమండి. ఎవరికైనా గెలుపు ఓటం అనేది అసలు దాన్ని క్రైటీరియాగా తీసుకోకూడదు. ప్రజాస్వామ్యంలో గెలుపునైనా ఓటమినైనా అంగీకరించాల్సిందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతో 1% ఎక్కువ వచ్చింది తెలంగాణలో, బీఆర్ఎస్ కన్నా కూడా పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే. సో 1% ఎక్కువ వచ్చిన ప్రజాస్వామ్యంలో అది రాజ్యాంగంలో అలా ఉంది కాబట్టి 1% ఎక్కువ వచ్చింది కాబట్టి, ప్లస్ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినంత మాత్రం చేత బీఆర్ఎస్ పార్టీకి మరి ఈ 36% ఉన్నారు. సో 36% 1% కదా తేడా. సో 1% తేడా అంటే ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా సేమ్ అలా అధికార పక్షానికి ఎంత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే ఉంటుంది. ప్రజల పక్షాన గొంతు విప్పడానికి ఉంది. సో కాబట్టి మనం ఆ డీవియేషన్ లేకుండా ప్రభుత్వాన్ని కనుక ఏర్పాటు చేస్తే అది మరొక అచీవ్మెంట్ అవుతుంది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే చాలా తక్కువ కెరీర్లోనే అతను సీఎం పదవిని అందుకోవడం జరిగింది. చాలా తక్కువ డ్యూరేషన్లోనే, మొత్తం కలిపి 25 సంవత్సరాలు కూడా పట్టుమని లేదు అతను రాజకీయ కెరీర్. కానీ సీఎం పదవిని అందుకున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, నేను ప్రజాప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తానని చెప్పాడు ఆయన. సో నిజంగా ప్రజాప్రభుత్వం ఎలా ఉంటుందో చూపించాలంటే కనుక ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడిని, కేసీఆర్ని ఒక వేదిక మీద చూపించగలిగితే ఆ ప్రమాణ స్వీకారం వేదిక మీద నుంచే ప్రజా పాలన దానికి బీజం పడినట్టు అవుతుంది ఖచ్చితంగా. బహుశా ఆ ప్రయత్నం ఏమన్నా రేవంత్ రెడ్డి చేస్తాడేమో చూడాలి. అంటే కేసీఆర్ గారు వచ్చే అవకాశం ఉంటుందా సార్? మరి కేసీఆర్ రాకపోవచ్చు, బట్ ప్రజాస్వామ్యంగా అయితే వస్తే బాగుంటుంది. కేసీఆర్ అంత ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు అనేది ఎవరు చెప్పరు. ఆయన గురించి తెలిసినటువంటి తెలంగాణ యుగోయిస్టిక్ అంటారు కదా. మన రాధాకృష్ణ కూడా ఆర్టికల్ రాశారు కదా, అహంకారమే అతన్ని ఓడించిందని, అతని అహంకారమే అతన్ని ఓడించిందని చెప్పి రాశారు, డైరెక్ట్గా రాశారు కదా. కేసీఆర్ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళల్లో రాధాకృష్ణ అంటే నాకు తెలిసినంత వరకు కొన్ని ఇంటర్వ్యూలో చెప్తుంటారు, ఒరే అని పిలుచుకునేంత అనుబంధం వాళ్ళిద్దరి మధ్య, స్నేహితులు వాళ్ళిద్దరు. సో ఆయనే రాశాడు కదా, అహంకారమే దెబ్బతీసిందని, అహంకారి అని చెప్పి కూడా రాశాడు కేసీఆర్ అహంకారము దొరతనమే దెబ్బతీసింది అని చెప్పి రాశారు కదా. సో కాబట్టి అంత యుగోయిస్టిక్, అంత అహంకారిగా రాధాకృష్ణ చెప్పినట్టు ఉంటే కనుక ఆయన రాడు, వచ్చే అవకాశం లేదు. తర్వాత కేటీఆర్, ఆయన వారసుడే కదా కేటీఆర్, ఆయన కూడా రాకపోవచ్చు. నిజంగా వస్తే కనుక అది ఒక రకంగా వాళ్ళకు కూడా పిచ్చింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇది సో మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఇది ఒక కొత్త వరవడి అనుకోవచ్చు. కేటీఆర్ కనుక హాజరైతే అసలు వాళ్ళు ప్రతిపక్ష నేతగానే రేవంత్ రెడ్డి ఎదురుగా అసలు కల్వకుంట ఫ్యామిలీ నిల్చోడానికి ఫాల్తుగాడు, చిల్లరగాడు, అతని ముందు మనం నుంచి అనేటువంటి యాంగిల్లో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుంట ఫ్యామిలీ ఆలోచిస్తున్నట్టు మనకి ఫామ్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. కడియం శ్రీహరిని ఏదో పెట్టాలని చెప్పి ప్రతిపక్ష నేతగా అంటున్నారు. ప్రతిపక్ష నేతగా కడియం శ్రీహరిని పెట్టి కడియం శ్రీహరిని పంపిస్తారు. కడియం శ్రీహరి అయితే వస్తారు కూడా, ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్ ఆయన, బేసికల్గా లెక్చరరు, ప్రజాస్వామ్యతంగా ఉంటారు. ప్లస్ ఇలాంటి యుగోస్ లేకపోతే ఇవన్నీ వివాదాలకు దూరంగా ఉంటారు కాబట్టి, ప్లస్ రేవంత్ రెడ్డి కూడా తనకి పూర్వపు కొలీగ్. సో కాబట్టి ఆయన పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నప్పుడు అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి. సో తన పరిచయస్తుడు, తనతోటి పూర్వపు కొలీగు సీఎంగా ఉన్నాడంటే డెఫినెట్గా ఆయన వచ్చే అవకాశం ఉంది. అది కూడా కేసీఆర్ ఆర్డర్, అంటే కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వస్తారు, లేకపోతే రారు కదా. కేసీఆర్ వ్యూహంగా భావిస్తున్నారు దాన్ని, ఆయన్నే ప్రతిపక్ష నేతగా పెట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అదే పెట్టేటువంటి ప్రయత్నం ఏంటంటే రాధాకృష్ణ చెప్పినట్టు, రాధాకృష్ణ రాశాడు అహంకారం అనేది దెబ్బతీసింది, దొరపెత్తనం అహంకారం దెబ్బతీసింది అని చెప్పి రాధాకృష్ణ రాశాడు కదా. ఆ అహంకారమే ఇప్పుడు ఇంత దెబ్బతీసింది అనేది కదా, అంటే యుగో. ఆ యుగో ఉంటే కనుక డెఫినెట్గా రారు. సో యుగో అసలు అదే చెప్తున్నాను. అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏమంటున్నారు, చిల్లరగాడు, ఫాల్తుగాడు అని చెప్పేసి వాళ్ళు ముద్ర వేశారు కదా. అవును. సో అతని ముందు మనం నుంచునేది ఏంటి, మన స్టేటస్ ఏంటి, మనం దొరం, మనం అహం బ్రహ్మస్మి అనేటువంటి ఒక యుగో ఉన్నప్పుడు నీకు రారు.
రానివ్వరు కూడా వచ్చే వాళ్ళని కూడా. ఓకే. సో అలా కాకుండా వ్యవహరిస్తే మాత్రం నిజంగానే వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి వాళ్ళకి ఆ ఇగో అనేది లేదు, అహం అనేది లేదు అని చెప్పి అనుకోవాలి. అంటే కేసీఆర్ రాకపోయినా కేటీఆర్ అని వస్తే కేసీఆర్ వచ్చే అవకాశం లేదు. సో ఇక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వస్తారా? సో చంద్రబాబు నాయుడుకి అయితే ఆహ్వానం అయితే పంపిస్తారు, డెఫినెట్గా పంపిస్తారు. గురువు కాబట్టి నేను అనుకుంటున్నా. గురువు అనే కాదు, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగొచ్చారు. చంద్రబాబు గారు ఇచ్చినటువంటి సలహా మేరకే ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఈ రోజు ఈయన సీఎం చేస్తుంది అంటూ కూడా చాలా మంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రోత్సహించడం కాదు, తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డిని అడుగడుగున ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే నాకు ఉన్నటువంటి అవగాహన, నాకున్నటువంటి అంచనా, అంటే ఇన్ఫర్మేషన్ కాదు, ఒక అంచనా, చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుంటాడు రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి. ఎందుకంటే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు. అవును. రేవంత్ రెడ్డిది ఒకరోజు హోల్డ్ చేశారు. హోల్డ్ చేసి ఆలోచనని కొంచెం పక్కగా పెట్టించారు. కానీ ఇక్కడ నా అంచనా, ఇన్ఫర్మేషన్ కదా అంచనా, ప్లస్ నా స్నేహితులు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది నాకు పంచుకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, సునీల్ కన్గోలు చాలా అత్యంత సన్నిహితంగా ఉంటారు తెలుగుదేశం పార్టీ. అవును. అలాగే రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి నీకు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకను వదిలిపెట్టే ఖర్గే, వేణుగోపాల్ కానీ, తర్వాత రాజు కానీ, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు టచ్లో ఉంటారండి. చంద్రబాబు నాయుడిని అసలు ఇండియా కూటమిలో చేర్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి నేను అనుకోవటం, నా అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుంటారు రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి అనుకుంటున్నాను నేను. ఫైనల్ చేయడానికి, సీఎం పేరు ఫైనల్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించుంటారు. రేవంత్ రెడ్డి ప్రతి విజయం వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రతి విజయం వెనక, రేవంత్ రెడ్డి విజయం వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పేది వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్తుంది. అవును. అంటే అదే ప్రతి రాజకీయ విశ్లేషకులు కూడా వాళ్ళదైన శైలిలో విశ్లేషణ అందిస్తూ, అసలు చంద్రబాబే లేకపోతే రేవంత్ రెడ్డి లేడు, చంద్రబాబు గారి సలహా మేరకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, ఆ తర్వాత ఆ సలహానే ఇప్పుడు సీఎం చేస్తుంది రేవంత్ రెడ్డిని. అదీ కాక తెలంగాణ ఎన్నికల్లో కూడా వెనకుండి చక్రం తిప్పారు చంద్రబాబు గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యేందుకు కూడా చంద్రబాబు గారు వెనకుండి చక్రం తిప్పుతున్నారంటూ కూడా విశ్లేషణ అందిస్తుంది. నిజంగా కూడా ఆయన ఖచ్చితంగా, నేను చెప్పాను కదా, ప్రతి విజయం వెనక ఆయన ఉన్నారు. నిజంగా ఆయన ఒకవేళ చక్రం తిప్పకపోయినా ఆయన చక్రం తిప్పాడని అనుకుంటారు. ఆయన వల్లనే రేవంత్ రెడ్డి సీఎం వచ్చింది అనుకుంటారు. కాబట్టి ఇన్విటేషన్ అయితే పంపిస్తారు. ఓకే. అయితే చంద్రబాబు నాయుడు వస్తాడా రారా అనేది క్వశ్చన్. ఎందుకంటే 7వ తారీఖు ఆయనకి ఢిల్లీలో ఒక షెడ్యూల్ ఫిక్స్ అయి ఉంది. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళేటువంటి షెడ్యూల్ ఫిక్స్ అయి ఉంది. సో దాని షెడ్యూల్ని ఏమన్నా అడ్జస్ట్ చేసుకుని హాజరవుతారా అనేది ఒకటి. హాజరైనా అవ్వచ్చు కూడా, అవే ఛాన్స్ కూడా ఉంది రేవంత్ రెడ్డికి. మార్నింగ్ టైంలో అయితే 10:30 కాబట్టి, లేదంటే రాంగ్ సిగ్నల్ ఎందుకు, లోక్సభ ఎన్నికల దాకా మనం ఇలానే ఎవరి పని వాళ్ళు చేసుకుందాము అని ఒకవేళ శిష్యుడి శ్రేయస్సు కోరి ఏమన్నా దూరంగా ఉంటాడా, అంటే ఆల్రెడీ ముద్ర పడుతుంది, ఆ ముద్ర ఎందుకు లేదు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ అనుకుంటున్నారు కదా, ఇది తప్పే ఉంది దీంట్లో అని చెప్పి రండి, మీరు గట్టిగా రమ్మంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు హాజరవుతారు. కుటుంబ సమేతంగా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది.